సత్యకాశి భార్గవ ఇప్పటివరకు భారతదేశంలో ఏ సిరీస్ రాలేదు. లిటిల్ రామా, అసలు మీకు అలాంటి థాట్ ఎలా వచ్చింది? చోటా భీమ్ విన్నాం, లిటిల్ కృష్ణ, ఇంకా లిటిల్ హనుమాన్ విన్నాం, కానీ చిన్న రాముడిని ఇప్పటివరకు ఎవరు కూడా చూపించలేదు. సో అలాంటి ఐడియా ఎలా వచ్చింది? చేసినామండి. ఇండియా నెక్స్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు అడిగినట్టుగా మొత్తం యానిమేషన్, పిల్లలకి సంబంధించిన యానిమేషన్ రంగంలో బాల హనుమాను, బాల గణేషు, బాల కృష్ణుడు, వీళ్ళకి సంబంధించిన ఒకటి కాదు అనేక టెలివిజన్ సిరీస్, చిన్న చిన్న ఫిల్ములు రూపంలోని వెబ్ సిరీస్ లాగా వచ్చాయి. కానీ బాల రాముడి గురించి ఇంతవరకు ఎవరు కవర్ చేయలేదండి. ఆ అదృష్టం ఒక విధంగా మాకు దక్కడం చాలా, అది రాముడి కృప అనే మా భావన. ఎందుకంటే చిన్నప్పుడు నాకు రాముడు అంటే ప్రేమ భక్తి మొత్తం. సో అప్పుడు నాకు, అండ్ మేము క్రియేటివ్లీ నేను రైటర్ డైరెక్టర్ని. సో ఎస్పెషల్లీ పిల్లలకు సంబంధించిన యానిమేషన్ చిత్రాలు చేయడంలో మాకు ఆల్రెడీ 2006లో తెలుగులో మొట్టమొదటి యానిమేషన్ చిత్రం కిట్టు అని దాన్ని నేను ప్రొడ్యూస్ చేశాను. దానికి నేషనల్ జాతీయ అవార్డు గోల్డెన్ లోటస్ వచ్చింది 2006లో. సో ఆ తర్వాత మళ్ళీ యాజ్ ఎ రైటర్ గానే ఉన్నాం, కానీ యానిమేషన్ దీంట్లోకి మేము రాలేదు. కానీ ఒక విధంగా రాముడే తీసుకుని వచ్చాను మేము అనుకుంటాం. 2019 ఆ టైంలో బాల రాముడికి సంబంధించిన చేద్దామని మేము వర్క్ అనేది, బ్యాక్గ్రౌండ్ వర్క్, ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ స్టార్ట్ చేసాం. ఈ లోపల కరెక్ట్గా కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో మొత్తం ప్రపంచం అంతా స్తంభించిపోయిన టైంలో మేము చాలా యాక్టివ్గా బాలరాముడి మీద వర్క్ మీద ఉన్నాం. సో అది మామూలుగా అందరూ ప్రపంచం అంతా మేము కూడా రాముడు ప్రేరణనే అంటారు. ప్రపంచం అంతా వర్క్ అంతా ఆగిపోయిన దగ్గర మేము చాలా ఫాస్ట్ గా, మాకు ఎవ్రీడే మాకు దానికి సంబంధించిన వర్క్లే ఉండేవి. రైటింగ్, బాలరాముడికి సంబంధించిన ఆ పరంగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలిగారు అక్కడ. 2020లో అది మొదలైందంటే మొట్టమొదట ఒక 16 ఎపిసోడ్స్ చేద్దాం అనుకున్నాను జస్ట్. కానీ అది ఎంత అయిపోయి ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 108 ఎపిసోడ్స్ దగ్గరకు వచ్చింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి 108 minutes అంటే 1 year పాటు దూరదర్శన్ నేషనల్ లో వస్తుందండి. దూరదర్శన్ నేషనల్ టీవీ, ఒక నేషనల్ టీవీలో హిందీలో ఫస్ట్ సిరీస్ హిందీ మొట్టమొదటి వస్తుంది. తర్వాత కమింగ్ 2-3 weeks లో తెలుగు, తమిళ్లో మొదలవుతుంది. ఆ విధంగా కమింగ్ 2-3 months లో అట్లీస్ట్ ఒక 6-7 భారతీయ లాంగ్వేజ్ లో వస్తుందండి. సో అదే విధంగా ప్రపంచ భాషల్లో కూడా ఆల్రెడీ మాకు జపానీస్ నుండి, ఫ్రెంచ్ నుండి, అరబిక్ నుండి ఎంక్వైరీస్ వచ్చాయి. ఆల్రెడీ మాకు రాముడు యాక్చువల్లీ అయోధ్యలో బాలరాముడు వచ్చాడు. అవును. ఆ నేపథ్యంలో ఇదేమన్నా మీకు ఇంత మంచి పేరు వచ్చిందా, లేదా రాముడు ఇంటింటి రాముడు కదా, ఎప్పటి నుంచో మనకి చిన్నప్పటి నుంచి కూడా రామాయణం వినే పెరిగాం. అవును. కానీ రామాయణమే చాలా వచ్చాయి. అవును. బాలరాముడి గురించిన కథలు, కౌసల్యాదేవి అద్దంలో చందమామని చూపించడం, ఇలాంటి కథలు మనం చిన్నప్పటి నుంచి విన్నాం. కానీ ఒక సిరీస్ రూపంలో రావడం అంటే ఎంతో దానికి సాధన ఉండాలి, ఎంతో మూలం ఉండాలి. సో ఆ మూలం మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు? అంటే మూలం అంటే మనకి రామాయణము అంటే మూలం అంటే వాల్మీకి రామాయణం, అంతే కదా. సో వాల్మీకి రామాయణంలో ఉన్న పాత్రల్ని అదే యథాతథంగా మేము రిక్రియేట్ చేసామండి. బట్ బాల రూపంలో, ఇప్పుడు రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, ఆ విధంగా. బట్ వీరి గురుకులంలో, వశిష్ఠ గురుకులంలో జరిగిన యాక్టివిటీస్ ని మేము చూపిస్తూ, కృష్ణుడు ఉన్నాయి ఇవన్నీ గురుకులంలో, సుధామ, ఇవన్నీ కూడా కృష్ణుడికి అంటే కొన్ని మనం చెప్పగల కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి చాలా. కానీ రాముడికి చాలా ఎక్కువ అసలు లేవు. సో ఈ విధంగా మేము అక్కడ రిక్రియేట్ చేసి, ఎందుకంటే పిల్లలకి ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి రాముడు స్కూల్కి వెళ్తాడు అంటే, గురుకులంకి వెళ్తాడు అంటే కనెక్ట్ అవుతారు. సో రాముడు ప్రతి పిల్లవాడికి, అమ్మాయికి, ఎవరికైనాను హీజ్ ఆదర్శ మిత్రుడు, ఆదర్శ హితుడు, అదే విధంగా ఒక గురువు, ఒక కంపెనియన్. సో హీజ్ అ బెస్ట్ ఫ్రెండ్. సో ప్రతి పిల్లాడు, ప్రతి చిన్నపిల్లలందరూ కూడా రాముడిలో తమను తాము చూసుకోవాలి. సో ఒక రకమైన మంచి సమాజానికి ఒక మంచి సమాజ నిర్మాణం. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. సో పిల్లలకి చిన్నప్పుడే రాముడు రూపంలో ఒక ఫ్రెండ్ ని ఇచ్చామనుకోండి, సో వాళ్ళు
పిల్లలకి ఏంటంటే ఎదుగుతున్న కొద్దీ మా ఫ్రెండ్ చూసి గణేశాన్ని అలాగే యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేశారు. సో రాముడిని కూడా అలాగే యాక్సెప్ట్ చేశారా? రాముడు ఇంకాను మానవుడిగా ఈ భూమి మీద నడిచి, మన భారతదేశంలో నడిచి మనకి ఒక మానవుడు, ఆదర్శ మానవుడు ఎలాగా జీవించాలని చూపించిన. అదే వాల్మీకి అదే అడుగుతాడు కదా, ఒక మనిషిలో ఇన్ని గుణాలు ఉన్నాయని అడుగుతాడు కదా వాళ్ళు. సో అది ప్రతి పిల్లాడికేను ఇప్పుడు తన గుణాలు 16 గుణాల్లో ఏ ఒక్క గుణంలో 1/1 వంతు మనం తీసుకున్నా మనం మహాత్ములు అయిపోతాం ఈ కలియుగంలో. సో ఆ పిల్లలకి ఏంటంటే రాముడి యొక్క ఇప్పుడు రాముడు సత్యవాక్పాలుడు, ఆల్వేస్ టెల్స్ ట్రూత్. సింపుల్, చూడడానికి చాలా సింపుల్ విషయం. రాముడిలాగా ఉండాలనుకుంటే రాముడిలాగా ఉండాలంటే ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ చూసి వీళ్ళు నేర్చుకోవడం డిఫరెంట్ గా, పిల్లలకి పెద్దవాళ్ళ కన్నా వాళ్ళ తోటి వాళ్ళని చూసి ఎక్కువ బుద్ధులు అలవాటు అవుతాయి. సో ఆ విధంగాను రాముడి రూపంలో ఒక కంపెనీ చిన్నప్పుడు ఇద్దాం అనే ప్రయత్నంలో మేము ఫస్ట్ ఒక 1 year పాటు జరిగే ఈ టెలివిజన్ సిరీస్ మా ప్లాన్ పరంగా కమింగ్ 10 years లో ఒక కమింగ్ 1000 to 2000 ఎపిసోడ్ చేయాలని మా సంకల్పం.